అండి నాకు ఎప్పుడు అనిపించేది ఏంటంటే ఒక చదువు లేని చోట, ఒక నాగరికత తెలియని చోట, ఏ అండదండ లేని చోట అక్కడి నుంచి సినిమా పరిశ్రమకి రావాలి అని మీకు అనిపించిన అసలు ఆ మూమెంట్ ఏంటి? మిమ్మల్ని ఏ విధంగా ఏ శక్తి, ఏ ఆశ మిమ్మల్ని అలాగ ఫోర్స్ చేసేయండి? సార్ నాకు మా నాన్న చిరంజీవి గారి ఫ్యాన్ సార్. ఆ హిందూవదన కుందలదన పాటలు నాకు తెలియదు సార్, నేను పుట్టలే. అంటే మా నాన్న వయసులో, మంచి వయసులో మన ఇప్పుడు కొట్టుకాడి పోతాం కదా సార్, కొట్టుకాడి పోతే ఆడ పాటలు రేడియోలో వచ్చేటియట, అవి డ్యాన్స్ చేసేటోడు మా నాన్న. చిరంజీవి గారు అంటే ఫ్యాన్ సార్. బెల్ బటన్ పాయింట్లు వేసి ఏమంటారు వేసి కిక్ బాక్సింగ్ చేసేటోడు సార్. మన చిరంజీవి గారు వేసి అది చేసేటోడు అని మా వాళ్ళందరూ చెప్పారు, నాకు తెలియదు, నేను పోరాగానే ఉండే. సో అప్పుడు మా నాన్న ఏంటంటే అది సినిమాలో తీసుకుపోయాడు సార్. ఇక అప్పుడు నా చిన్నతనం అంటే చూడాలని ఉంది. మన దీని పేరు ఏం పేరు అన్నయ్య, ఈ సినిమాలో తీసుకుపోయాడు సార్. అట్లా సినిమా అలవాటు చెప్పించిండు మా నాన్న. ఇక ఆ తర్వాత నాకేందంటే ఇక నేను కూడా సినిమా అంటే ఆ తర్వాత ఏమైందంటే సార్, మాకు ఇంట్లో మా నాన్న మళ్ళీ మ్యూజిక్ ప్లేయర్ పెట్టేటోడు సార్. ఈ పాటలు అవి కూడా కొంచెం అంటే మన యువరాజు, బద్రి, ఈ చిరంజీవి గారి పాటలు, ఆ ఆటకాల పాటకాలు ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఆ పాటలు అవి పెట్టేటోడు. అవి ఎక్కిపోయినాయి సార్.